వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం కేసీఆర్ మాత్రం రంగంలో దిగబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికీ అంటే కాళేశ్వరం పైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఒకటి, తర్వాత ఈ గొర్రెల స్కామ్ అనేది దానికి సంబంధించి ఏసీబీ అధికారులు దూకుడు పెంచడం అనేది జరిగింది. అలాగే బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. దాని గురించి కూడా బీఆర్ఎస్ ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బీసీల గురించి ఎక్కువగా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం జాగృతి నుంచి కల్వకుంట్ల కవిత గారు మాత్రమే బీసీలకు సంబంధించి ఎక్కువ ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళని అంటే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వారం రోజుల నుంచి, తర్వాత దానికన్నా ముందు ఒకటి ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట్లో నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ లో భేటీ కావడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే కాళేశ్వరం నివేదిక. సో కాళేశ్వరంలో కేసీఆర్ ఇప్పటికీ ఏసీబీ అధికారులు విచారించడం అనేది జరిగింది. మళ్ళీ త్వరలో రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అలాగే హరీష్ రావు గారు 2 సార్లు అటెండ్ కావడం అనేది కూడా జరిగింది. కేటీఆర్ గారు కూడా వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో కాళేశ్వరం పైన నివేదిక పైన కూడా కీలకంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీసీలకి 42% రిజర్వేషన్ల పైన ఏకంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. తర్వాత కాంగ్రెస్ నాయకులది కూడా యాక్చువల్ గా 5, 6 తేదీ నాడు కాంగ్రెస్ నాయకుల దీక్ష ఉండే, ఇప్పుడు 10, 11 నాడు చేంజ్ అయింది. సో 20వ తేదీ లోపు బీఆర్ఎస్ నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర దీక్ష ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం గొర్రెల స్కామ్. సో గొర్రెల స్కామ్ లో దాదాపుగా వేలాది కోట్లు అక్రమాలు జరిగినాయని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీంట్లో కీలకంగా వివరించారు. అలాగే ఆయన టీం సంబంధించినటువంటి మెంబర్స్ ని కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి నెలలోపే కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, తర్వాత విద్యుత్ కొనుగోలు స్కామ్ కావచ్చు, తర్వాత కార్ ఇరేజింగ్ స్కామ్ కావచ్చు, ఈ విధంగా స్కామ్ల పేరుతోటి సపరేట్ గా కమిటీలు కూడా వేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి స్కామ్ల విషయంలో ఏ విధంగా మనము రాజకీయంగా ఎదుర్కొనాలి? సో రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, ప్రభుత్వం దగ్గర కీలకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా దీంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయా? ఎక్కడ అవినీతి జరిగితే ఎక్కడ దాన్ని ఏ విధంగా సరి చూసుకోవాలి? మరి దీంట్లో ఎవరెవరు అధికారులు ఉన్నారు అనేది కీలక విషయాలు కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ దాదాపు 20 నెలలు కూడా అయిపోదు. కాంగ్రెస్ పాలన వచ్చి 21 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇంకో 3-4 నెలలు అయితే దాదాపుగా 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకుంటారు. అండ్ దానిపైన ఇంకోటి 10 నియోజకవర్గాల్లో ఆల్రెడీ 3 నెలల లోపు స్పీకర్ గా డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇట్లనే 3 నెలలు అంటున్నారు. స్పీకర్ గారు మేము నోటీసులు పంపిస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా రిప్లైలు ఇస్తున్నారు అంటున్నారు తప్పించి 14 నెలలుగా ఈ ఎమ్మెల్యేల ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వెళ్లారో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్క విషయం కూడా కొలిక్కి రాలేదు. అండ్ చివరికి ధర్మాసనం ఏం చెప్పిందంటే పేషెంట్ అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఉంది. మనమే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇప్పుడు ఎప్పుడైతే స్పీకర్ చేతిలో అధికారం ఉందో ఇంకో 3 సంవత్సరాల వరకు దీన్ని ఈ విధంగానే కాలయాపన చేస్తారు. దీంట్లో నో డౌట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని అధికార పార్టీ స్పీకరు వాళ్ళ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మీరు నోటీసులు ఇచ్చేస్తే ఇంకెవరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకెవరు వచ్చే అవకాశం ఉంటుంది. తిరిగి వాళ్ళు మళ్ళీ సొంత పార్టీలకు వెళ్ళిపోయే చాయిసెస్ ఉంటది కదా. అందుకని చెప్పేసి స్పీకర్ ఇంకో 3 సంవత్సరాలు అయినా దానిపైన డిసిషన్ తీసుకోడు. ఈ విధంగానే సుప్రీంకోర్టు చెప్తా ఉంటది, నేను యాక్షన్ తీసుకుంటా అంటాడు. అక్కడ నుంచి నోటీసులు వెళ్తా ఉంటాయి, మేము కూడా నోటీసులకు రిప్లై ఇచ్చినామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి మాట. మరి ఈ విషయంలో అంటే స్పీకర్ ఒకవేళ 3 నెలల్లో డిసిషన్ తీసుకోకపోతే కూడా మనం ఏం స్టెప్ వేయాలన్న విషయాలు కూడా కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మరి కేసీఆర్ మొత్తానికి రంగంలో దిగబోతున్నారు. చూడాలి రాజకీయాలు ఎంతవరకు హీట్ ఎక్కితే అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.